వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఏమంటే నెల్లూరుకి అయితే వెళ్ళాము మా ఆయన నేను. ఇంక వస్తుంటే మా ఆయన ఏమంటే ఐస్ క్రీమ్ తిందాం పదా అని చెప్పి అన్నాడు. నేను వద్దన్నాను, పొద్దుగుపోయింది, అందులో మనం ప్రయాణిస్తుంటే చలి వచ్చేస్తుంది, వద్దు అని చెప్పి అన్నాను. ఒకసారి మధుర స్వీట్స్ దగ్గర అయితే నెల్లూరుకని వెళ్ళాము. అప్పుడైతే వర్షం పడతా ఉంది. అక్కడేమంటే ఐస్ క్రీమ్ తీసుకుంటాము అని అనేసి అన్నాడు. ఆ వీడియో అయితే పెట్టలేదన్నమాట నేను. తర్వాత అంటే తిందాము అన్నాడు. వద్దు, వాన పడుతుంది, చలి ఎక్కువ ఉంటుంది అన్నాను. లేదు, ఇద్దరం తిందాం అనేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఆ మధుర స్వీట్స్లో అయితే తీసుకునేసరికి ఇంకా తిన్నాక ఇంక ప్రయాణిస్తుంటే ఆ చలి తిన్నదానికి వర్షం పడి తడుస్తుండే లోపల ఇంకా చలి ఎక్కువైపోయిందనమాట. తర్వాత నోరుతో అంట అది అంటుంటే మా ఆయన అయితే ఒకటే ఆయన నవ్వుతా ఉన్నాడు. ఇప్పుడు కూడా చీకటి పడిపోయింది, మంచు ఉంటుంది, నేనైతే వద్దంటే వద్దన్నాను. లేదు రా తిందాం అనేసి బైక్ తీసుకొచ్చి ఆ షాప్ దగ్గర అయితే ఆపేసాడు. ఇంకేం చేద్దాము, ఇంక దిగేసి వెళ్ళైతే ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. నా గొంతుకు నాకైతే జలుబు చేసింది. నా వాయిస్ ఎలాగుందో నాకైతే తెలియదు, కానీ మీకు వినే వాళ్ళకి కూడా మామూలుగానే ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు అయితే జలుబు చేస్తుంది, మాట అయితే అలాగ వస్తుందన్నమాట. ఇంకా బాబు ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వచ్చాము. మా ఆయన కోసము అదే ఉప్మా చేస్తూ ఉన్నాను. ఉప్మా అంటే ఇష్టం అన్నమాట. ఇంకా ఆయన కోసం అయితే చేస్తున్నాను. ఇంకా ఆయనకి చేస్తున్నాను కదా, మా ఇద్దరికైతే చేసేస్తున్నాను ఉప్మా అయితే. ఇద్దరి కోసం చేసుకుంటున్నాము. మా ఇద్దరు పిల్లలు అయితే బయట అయితే నాష్టా తెచ్చుకుంటాం, మాకు వద్దు అన్నారు. కిరణ్ అయితే తినడు, కానీ అమ్మాయి తింటుంటుంది. ఇప్పుడైతే ముగ్గిచ్చేసింది అనమాట. పాపకు కూడా బాగుంటుంది, అదే వేడి చేస్తుందని. ఇక్కడైతే మా పాప పాట పాడుతుంది. పాడమంటే పాడట్లేదు. పాడరా గజాల. పాడరా. మా చార్వికి ఈ గెంటి ఇట్లా గలబెడుతున్నావా, దానికి కూడా లేస్తుంది అన్నమాట. ఏం శబ్దాలు అవ్వకూడదు. కింద సూది కానీ పిన్ని చేసినా కానీ ఆ శబ్దానికి కూడా లేస్తుంది అన్నమాట. మేము ఈ వంటింట్లోకి వచ్చి సామాన్లు సర్దేదానికిలే, తీసుకునేదానికిలే, అటు ఇటు మాట్లాడుకునేదానికిలే, తిరిగేదానికి లేదు. అట్లా ఉంటుందన్నమాట మా చార్వి ముందు. ఇప్పటికే అరస్తుంది వాళ్ళ అమ్మ, గింటి కలబెడుతున్నానంట, లేసేస్తుందంట. రాత్రి నెల్లూరుకి అయితే వెళ్ళాము. అక్కడైతే వంకాయలు అయితే అమ్ముతున్నారన్నమాట. దారిలో వంకాయలు తీసుకున్నాను. ఈరోజు నూనె వంకాయ చేద్దామనేసి. చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా లేత వంకాయలు చాలా బాగున్నాయి. నేను చిన్న వంకాయలుగా వేసుకొని తీసుకొచ్చుకున్నాను. దీనికంటే పెద్ద వంకాయలు కూడా ఉన్నాయి. వద్దు, చిన్న వంకాయలు వేయండి అని చెప్పి అన్నాను. చిన్న వంకాయలు వేసుకొని వచ్చాను. 30 రూపాయలు అన్నమాట, 1/4 కేజీ అయ్యి. బీనీస్కాయ తాలింపు చేస్తాను. నూనె వంకాయ బీనీస్ తాలింపు. అల్లం కూడా తీసుకొచ్చాను. అల్లం అయితే చాలా తక్కువ ఉంది, 20 రూపాయలకి 1/4 కేజీ దాకా అయితే ఇచ్చారు. అవి అయితే తీసుకొని వచ్చున్నాను. అంటే రేపు మళ్ళీ ఆదివారం కదా, చికెన్లోకి అలా పనికొస్తుంది అన్నమాట. నిన్న మా అల్లుడైతే టెంకాయలు తెచ్చాడు పండగకని. ఇంకా నెయ్యి అయితే ఒలుచుకొని ఇంకా దేవుడికైతే పెట్టుకోవాలన్నమాట. ముందుగానే తెచ్చి పెట్టేసాడు మా అల్లుడైతే దేవుడికి టెంకాయలని. మా జున్నోడు బొట్టు చూడండి అలా పెట్టుకో ఉన్నాడు, ఆడపిల్లేడు. రే జున్ను, ఇట్లా చూడ,
జున్ను జున్నుడా ఓరే పలకడు వాడికి గర్వం. ఇదండి ఇదంతా మొత్తం 20 రూపాయలకి ఇచ్చారనమాట. అల్లము చాలా తక్కువ ఉంది రేట్ అయితే, 20 రూపాయలకి. ఇక్కడైతే 10 రూపాయలకి ఎంత ఇస్తారనమాట. ఒక 20 రూపాయలు తెచ్చుకున్నా కానీ ఎంత ఇస్తారు. ఇవి 20 రూపాయలకి అనమాట మొత్తం. ఈ మట్టి నానద్దు అనేసి ఫస్ట్ ఇది కడిగేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. మట్టి అంతా పోతుంది, లేదంటే ఫ్రిడ్జ్ అంతా మట్టి మట్టిగానే ఉంటుంది అనమాట. అన్నిటికీ అంటుకునేస్తుంది, కొంచెం తడిగా కూడా అయిపోతుంది కదా, బంక మట్టిలాగా అయిపోద్ది అనమాట. నేను టమాటాలు తెచ్చినా కానీ శుభ్రం కడిగేసుకొనే పెట్టుకుంటాను, లేదంటే వాటికి బంక మట్టి అట్లా ఉంటుంది అనమాట. వాటిలో ఆ కాయలకు కూడా, టమాటా కాయలకి. మళ్ళా కూరలో వేసేప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా కడుగుతాను. ఈ పైన పొట్టు అంతా తీసేసి వేస్తాను అనమాట, ఎందుకంటే ఎర్రగా ఉంది కదా, అందుకోసం. కాకరకాయలు చూడండి ఎంత పెద్ద అయిందో, మీకు కనపడుతున్నాయో లేదో ఎండకి. చిన్న చిన్న పిందులు వేసేసాను. ఇదండి శుభ్రంగా అయితే కడిగి పెట్టేశాను. ఇది నీళ్ళన్నీ ఆరిపోతే మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. 20 రూపాయలు అల్లం. ఇది ఉప్మాకి ఎసురు కూడా కాగిపోయింది, ఉప్మా చేసేసాను. మా ఆయనకి నాకు మా అమ్మాయి మా అబ్బాయి అయితే ఉప్మా తినరు అన్నమాట. అంతకుముందు తింటుండింది మా పాప, ఇప్పుడు ముగ్గిచ్చేసింది అన్నమాట. పాపకు కూడా వేడి చేస్తుంది అనేసి తినలేదు. వాళ్ళిద్దరికి బయట తెప్పించాము, నేను మా ఆయన తింటాము అన్నమాట. దీంట్లో కొంచెం ఊరగాయ వేసుకొని చక్కెర వేసుకొని తినేస్తాం. రోజు నాష్టా బయట తినాలంటే తినలేకపోతున్నాము, అందుకని ఉప్మా చేసాయి ఈరోజు అయితే. బాగుంది, పోయిన సంవత్సరం పెట్టిన ఊరగాయ ఇది. చార్వి మొదటిసారి బోలబడింది కదా, ఆ వీడియో అయితే పెడుతున్నాను చూడండి. అది ఫస్ట్ టైం అన్నమాట చార్వి బోలబట్టము. మాకైతే చాలా సంతోషం అయిపోయింది ఆ రోజైతే. కమ్మి ఆడ తగలద్దు గబక్కని తల పడిపోయి అనేసి కేకల మీద కేకలు కొట్టేసాం మేమైతే. చూడండి చక్కెర పండులు తగలుతుంది మా పట్టి రా పాప, నాది కారం ఇంక ఈ వీడియోలన్నీ పండగ తర్వాత వీడియోలు అన్నమాట. అంతకుముందు పెట్టాను కదా చార్వి అవన్నీ పండగ ముందు వీడియోలు. ఇంకా అయితే ఇప్పుడు పండగ తర్వాత జరిగేటి అన్ని వీడియోస్ అయితే పెడతాను. ఇక్కడ ఏమంటే మా చెల్లెళ్ళు మా అమ్మోళ్ళు అయితే నిప్పట్లు, చక్కెర నిప్పట్లు, బెల్లపు నిప్పట్లు, మనుబులు అయితే తెచ్చారు కదా, అయితే చూపిస్తూ ఉన్నాను మీకైతే. ఇంక మీదట పండగ అయిపోయిన తర్వాత వీడియోస్ అయితే వస్తాయి. ఇవి కూడా చక్కెర నిప్పట్లు మా చెల్లెళ్ళకి ఇష్టం అన్నమాట. కొన్ని అయితే చక్కెర అరిసెలు, ఇవి అంటే అరిసెలు, ఇవి నిప్పట్లు అంటాం మేమైతే నెల్లూరు వాళ్ళము, నిప్పట్లు అంటాం. ఇవి అయితే చక్కెర నిప్పట్లు. ఇవి కూడా చాలా లావుగా ఒత్తేసారనమాట మా చెల్లెళ్ళు అయితే.
మా చెల్లెలు పందిరి చిక్కుడుకాయలు తెచ్చింది కదా, అవి అయితే తాలింపు చేశాను. సొరకాయ చిన్న చెల్లెలు తెచ్చింది కదా, ఇదైతే సొరకాయ బజ్జీ చేశాను నేను. ఈరోజు వంటలు అయితే ఇయ్యాను. సొరకాయ బజ్జీ పందిరి చిక్కుడుకాయ తాలింపు చేశాను. కిడ్నీకాయ ఇవ్వండి, కొన్ని అయితే ఉంచి పెట్టుకున్నాను ఈ విత్తనాలు కూడా. ఎందుకంటే ఈ గోరుచిక్కుడు ఇదే ఈ పందిరి చిక్కుడు విత్తనాలలో చేప వేసుకొని తీగూర వండుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఈ విత్తనాలు కూడా తాలింపులో అంతగా తినమనేసి ఉట్టిప్పుడైతే వేసి చేసేస్తాను. ఇంకా తీగూర చేసుకుందాం అనేసి విత్తనాలు అయితే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒలిచి ఒక కవర్లో గట్టి పెట్టేసుకున్నామంటే, ఈరోజు అయితే శుక్రవారం, అందుకని నేను తినను కాబట్టి ఒక కవర్లో గట్టి పెట్టేస్తాను. ఇంకా తినే టైంలో అట్లా వండుకుంటాను అనమాట, బాక్స్లో పెట్టేస్తాను. ఈ ఎండు చేప వేసి తీగూర చేసుకుంటాం, చాలా బాగుంటుంది. ఇవి కూడా ఉన్నాయి విత్తనాలు, బాగున్నాయి విత్తనాలు అయితే. మా అమ్మడికి కూడా చాలా ఇష్టం అనమాట, ఎండు చేప వేసుకొని తీగూర చేసుకుంటే చాలా బాగుంటుంది. కొట్టగా కింద చార్వీనే కొట్టగా కింద మా కొట్టేస్తున్నాడు, చార్వీని కొట్టేస్తున్నాడు. కొట్టగాకరా కాదు, అది తీసుకో లాగేస్తున్నాడు. కర్ర తీసుకో, లాక్కు ఒక చేతులు, అది లాక్కు లాగు కొట్టగాకిర్నా చార్వీని కొట్టగాకు. అందరూ చెప్తున్నాడు రాండి కాపాడుతురు, కొడుతున్నాడు మావయ్య. కొట్టద్దు మామయ్య, చార్వీని కొట్టద్దు మామయ్య. ఇక్కడైతే జున్ను అందరిని కాపాడేస్తుంటాడు అనమాట. ఎవరిని తొగులు వేసుకొనిడు, ఎవరిని కొట్టనీయడు అనమాట. మా స్నూపీని కొడుతున్నా కానీ అదే తమాషకి అన్నిటికీ మేము గొడవ పెట్టుకున్న అట్లాగా కొట్టొద్దు, నన్ను కొట్టుకోండి అని అనేసి అడ్డం పడిపోతుంటాడు అనమాట వాడైతే. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.